హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత పాట పాడి దేవుని స్తుతించి, మనము కుడికిలోనికి వెళ్దాము. ముందుగా ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పుడు ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్నందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే మీ ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. అలాగే వారు విన్న వాక్యానుగుణంగానే వాళ్ళు జీవించేందుకు కూడా సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనముపై అనే పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకొని మనము ఈ కూడికను ప్రారంభిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. ఆమేన్ అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా, ఆహాహా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం పాడుకున్న పాట ప్రకారంగా దేవుడైన యేసుప్రభువు వారు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నారు. అలాగే ఆయన మనకు ఎంతో గొప్ప మేలులు చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మన ఆరాధనకు యోగ్యుడు. ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకొని రోజు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము.
హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో, మనము గత ఆదివారం గనుక చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాము. సో, ఎలాగ దేవుడైన యెహోవా అంటే యేసు ప్రభు వారు ఎలాగ మనకు మార్గాన్ని సిద్ధపరుస్తారు. సో, ఆయనకు మన పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి ఎలాగ మనకు ఈజీగా మార్గం అనేది సిద్ధపరుస్తారు. ఎక్కువగా కష్టాలు లేకుండా, ఎక్కువగా బాధలు లేకుండా ఎలాగ మనకు ఆయన మార్గం సిద్ధపరుస్తారు. ఆ మార్గంలో ఎలాగ మనము ప్రయాణించాలి అనేది మనము గత ఆదివారం రోజున తెలుసుకున్నాము. సో, ఈరోజు గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే యాక్చువల్‌గా మనలో చాలామందికి రకరకాలుగా శ్రమలు అనేవి ఉంటాయన్నమాట. సో, శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు. సో, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. అండ్ మనలో మాక్సిమం ఏమనుకుంటూ ఉంటామంటే ఈ శ్రమలు అనేవి మనకు పర్మనెంట్ అనుకుంటూ ఉంటాం అనమాట. అంటే దాని గురించి ఆలోచించకుండా మన మైండ్ సెట్ అలాగే ఉంటుందన్నమాట. సో, ఈ శ్రమ ఎలాగ భరించాలి, ఈ బాధ ఎలాగ భరించాలి, సో ఎలాగ నేను జీవించగలుగుతాను. సో, ఇలాగ రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. అయితే ఈరోజు యేసుప్రభు వారు మన శ్రమల గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాము. అండ్ శ్రమల్లో ఎలాగ జీవించాలి, అండ్ ఆఫ్ కోర్స్ శ్రమలు రాకుండా ఎలాగ జీవించాలి, అండ్ యాక్చువల్‌గా శ్రమలు అనేవి మనకు రాకుండా మనం ఎలాగ ప్రీ ప్లాన్డ్‌గా ముందే దేవుడి నుండి తెలుసుకొని అది ఎలాగ కొట్టివేయొచ్చు. సో, ఇలాగ శ్రమల గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. సో, మనము మొట్టమొదటగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం గనుక చదువుకున్నట్లయితే, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. సో, ఇక్కడ ఈ వాక్యం చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు చెప్తున్నారనమాట. ఏంటంటే నేను మీకు ఆత్మ సంబంధమైన వరం ఏదైనా మీకు ఇవ్వడానికి నేను మిగులు అపేక్షించుచున్నాను అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఏంటి ఆత్మ సంబంధమైన వరము మనకు ఎందుకు అవసరం యాక్చువల్‌గా. సో, మనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఓకే, మనం ఇందాక అనుకున్న విధంగా మనలో చాలామందికి రకరకాలుగా శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు. సో, ఇవన్నీ మనకు రకరకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వాటి గురించి రీజన్ అనేది తెలియదన్నమాట. సో, అసలు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది. సో, మనం యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే ఏంటంటే ప్రతి ఒక్క శ్రమకు ఒక కారణం అనేది ఉంటుంది, ప్రతి ఒక్క ఇబ్బందికి ఒక కారణం ఉంటుంది. అంటే అది యేసుప్రభు వారు మనల్ని నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ చేయడానికి కావచ్చు, లేకుంటే మనకు ఏదైనా ఆయన నేర్పించడానికి కావచ్చు, మనల్ని పరిశుద్ధపరచడానికి కావచ్చు. సో, ఇలాగ ఏంటంటే మనకు వచ్చే శ్రమలకు కావచ్చు, ఇబ్బందులకు కావచ్చు, అనేక కారణాలు అయితే ఉంటాయన్నమాట. అయితే మనలో 99% మనం ఏం చేస్తుంటాము అంటే ఏదైనా శ్రమ వస్తే మనం దాని నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే అఫ్కోర్స్ యేసుప్రభు వారు విడుదల దయచేస్తారు, కరెక్టే. అండ్ అఫ్కోర్స్ ఇక్కడ ఏంటి ఆ విడుదల అనేది మనకు త్వరగా కావాలంటే ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారి నుండి మనం తెలుసుకోవాలి, దేవా అసలు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది. సో, అలాగ తెలుసుకున్నట్లయితే ఏంటి మనం ఈజీగా శ్రమల నుండి మనం బయటపడతాము. అండ్ అఫ్కోర్స్ ఇంకెప్పుడు కూడా శ్రమలు రాకుండా మనం చూసుకుంటాము. ఓకే, ఇలాగ ప్రవర్తించాలి, సో నేను ఇలాగ నిర్ణయాలు తీసుకోవాలి, సో నేను ఈ విధంగా జీవించాలి. సో, ఇలాగ మనకు తెలుస్తుంది. సో, ఆ విధంగా తెలుసుకోవడానికి ఇక్కడ మనకేం కావాలి, ఆత్మ సంబంధమైన వరము మనకు కావాలి. సో, ఆత్మ సంబంధమైన వరాలు, సో మనకు ఆత్మ వరాలు తెలుసు, అవి అనేకమైనవి ఉంటాయన్నమాట. అఫ్కోర్స్ కొరింథీయులకు రాసిన పత్రికలో 9 చూపిస్తారు. కానీ అండ్ అఫ్కోర్స్ మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే నానా విధములైన వరములు మనకు ఉంటాయి. సో, ఇక్కడ ఏంటి నానా విధములైన వరం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వరం తీసుకుందాం. సో, ప్రవచన వరం అనేది మనం తీసుకుందాం. సో, ప్రవచన వరం అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, గతంలో ఇలాగ జరిగింది, లేకుంటే భవిష్యత్తులో ఇలాగ జరగబోయే అవకాశం ఉంది. సో, మన గురించే కాకుండా ఇతరుల గురించి కూడా. సో, ఇతరులకు ఎందుకు మనకు కావచ్చు, లేకుంటే ఇతరులకు కావచ్చు. సో, ఇలాగేంటి జరుగుతుంది అంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ యాక్షన్ వల్ల అంటే ఈ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ విధంగా జరుగుతుంది, లేకుంటే ఈ విధంగా ప్రవర్తించడం వలన ఈ విధంగా తర్వాత జరుగుతుంది. సో, ఇక్కడ ఏంటి మనం దాని నుండి నేర్చుకోవచ్చు. ఓకే, ఈ శ్రమ అనేది దీని వలన వచ్చింది కాబట్టి నేను దీని నుండి బయటపడతాను. సో, ఆ విధంగా ఏంటి మనం రకరకాలుగా తెలుసుకోవచ్చు. సో, స్వస్థత వరం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి ఓకే, సో ఒక స్వస్థత అంటే ఇక్కడ ఏంటి రోగము, వ్యాధి ఉన్న వారికి స్వస్థత అనేది కావాలి. సో, ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఈ వ్యాధి అనేది ఎందుకు వచ్చింది, ఈ రోగం అనేది
అనేది ఎందుకు వచ్చింది? సో ఈవెన్ శిష్యులు కూడా యేసుప్రభు వారిని ఒక చోట అడుగుతారనమాట. సో ఒక వ్యక్తి పుట్టుక నుండి గ్రుడ్డితనం కలిగి ఉంటే అతన్ని గురించి యేసుప్రభు వారిని అడుగుతారనమాట. ఏంటంటే, ఏ బోధకుడా, దేవా, మరి ఇలాగ ఇతనికి ఎందుకు వచ్చింది? ఇతను చేసుకున్న పాపమా లేకుంటే ఇతని తల్లిదండ్రులు చేసుకున్న పాపమా అంటే అప్పుడు యేసుప్రభు వారు అంటారు, దాని కొరకు కాదు కానీ అంటే పాపాల కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే ఇది వచ్చింది అని యేసుప్రభు వారు తెలియజేస్తారు. సో అలాగా చూసుకున్నట్లయితే ఏంటి, మనం ఇందాక అనుకున్న విధంగా కొన్ని శ్రమలు దేవుని మహిమ కొరకే వస్తాయి, కొన్ని మనల్ని ప్రమోట్ చేయడానికి వస్తాయి, కొన్ని మనల్ని పరిశుద్ధపరచడానికి వస్తాయి, కొన్ని ఆయన మనకు ఏమంటారు, కొన్ని నేర్పించడానికి ఆయన మనకి ఇస్తుంటారు. సో ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క శ్రమకు ఒక కారణం అనేది ఉంటుంది. సో అది తెలుసుకోవడానికి మనం దేవుని ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఒక ఆత్మవరాన్ని ఇవ్వండి. సో ఒక ఆత్మవరమే కాకుండా మనం చాలా వరాలు కూడా పొందుకోవచ్చు. ఎందుకంటే నానా విధములైన ఆత్మవరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఆత్మవరం ద్వారా ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. సో ఎందుకు ఇలాగ జరుగుతుంది అని. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రమలు అనేవి టెంపరరీయే, పర్మనెంట్ కాదు అనేది మనం తెలుసుకోవాలి. సో మనం ఇంకా దీని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకున్నట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఈ వచనంలో మనం యాక్చువల్గా చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తన నిత్య మహిమకు పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అంటే ఇక్కడ ఏంటి, మనకు నిత్య మహిమ అనేది ఉంది, ఎటర్నల్ గ్లోరీ అనేది మనకు ఉంది. సో నిత్య మహిమ ఏంటంటే ఇంకా మహిమ నిత్యము ఉంటుందన్నమాట. సో మనం ఇలాగ చదువుకున్నాక పరలోకంలో మాత్రమే అనుకుంటూ ఉంటాము, కానీ ఈ భూమిపైన కూడా మనం ఆయన నామాన్ని ధరించుకొని ఉన్నాం కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ మనలో ముద్రింపబడి ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు నిత్య మహిమ అనేది ఉంది. సో మహిమ అంటే గ్లోరీ, అంటే అనేక మంది చూస్తారు, అనేక మందికి వెలుగుగా మనం ఉంటాము, మనం అనేక మంది ద్వారా అంటే మన ద్వారా యేసుప్రభు వారు పొగడబడతారు, మహిమపరచబడతారు, ఘనపరచబడతారు. సో ఇక్కడ ఏంటి, మనకు నిత్య మహిమ అనేది ఉంది. సో ఎలాగ ఉంది, సర్వకృపానిధియగు దేవుని ద్వారా మనకు ఆ నిత్య మహిమ అనేది కలిగి ఉన్నాము కాబట్టి ఆయన కృపను మనం అర్థం చేసుకున్నట్లయితే ఏంటంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఏంటి, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట అంటే ఇక్కడ ఏంటి, శ్రమ అనేది కొంచెం కాలమే. అది ఎందుకు మనకి ఇస్తున్నారంటే మనల్ని స్థిరపరిచి బలపరచడానికి. సో మనల్ని స్థిరపరిచి పూర్ణులనుగా చేయడానికి ఆ శ్రమలు అనేవి అలో చేస్తారు. సో ఒకవేళ కనుక మనం అది ముందే గుర్తించినట్లయితే ఇక్కడ ఏంటి, ఆత్మవరం ద్వారా మనం ముందే గుర్తించినట్లయితే ఓకే, నాలో ఇది కొంచెం యేసుప్రభు వారికి వ్యతిరేకమైన తలంపు ఉంది, సో నేను ఇలాంటి తలంపులు నాకు వద్దు, సో ఇలాంటి ఊహలు నాకు వద్దు, సో ఇలాగేంటి మనకు తెలుస్తుంది. సో ముందుగానే మనం తెలుసుకొని ఓకే, నేను ఈ విధంగా ప్రవర్తించకూడదు, లేకుంటే ఆయన నన్ను హెచ్చించడానికి ఇది అలో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి, నేను సర్వకృపానిధియగు దేవుడు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, దేవా ఈ శ్రమ లేకుండా మీరు నాకు నేర్పించండి, ఈ శ్రమ లేకుండా నన్ను పరిశుద్ధపరచండి. సో ఒకవేళ లేదు, కంపల్సరీ ఇంకా శ్రమ అనేది వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఆ శ్రమలో కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతారు, ఏ ఇబ్బంది లేకుండా, అందులో ఎటువంటి ఆటంకాలు ఎక్కువగా లేకుండా ఆయన ఖచ్చితంగా కాపాడుతారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కలిగి ఉన్న శ్రమలు అనేది కొంచెం కాలమే, సో అవి టెంపరరీ. సో మనం గుర్తించాలి, ఓకే నాకు నిత్య మహిమ అనేది ఉంది, సో సర్వకృపానిధియగు దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నిత్య మహిమకు ఆయన నన్ను పిలుచుకున్నాడు, నిత్య మహిమను ఆయన నాకు అనుగ్రహించాడు, సో నేను ఆయనను విడిచిపెట్టను. సో శ్రమల్లో మనలో చాలా మంది చేసే తప్పు, అతిపెద్ద తప్పు ఏంటంటే ఇదే, ఏంటంటే యేసుప్రభు వారిని విడిచిపెట్టడము. అంటే రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి, ఏంటంటే అసలు యేసుప్రభు అనే దేవుడు నిజంగా ఉన్నాడా లేదా, లేకుంటే ఒకవేళ యేసుప్రభు వారు నిజంగా దేవుడే నాకు తెలుసు, కానీ నేను చేసుకున్న పాపాలు చాలా పెద్దవి, నేను చేసిన తప్పులు చాలా పెద్దవి, సో నాకు అందుకు క్షమాపణ అనేదే లేదు, నేను ఖచ్చితంగా ఈ శిక్షను నేను భరిస్తాను. సో ఇలాగ రకరకాలుగా ఆలోచించడం వలన ఇక్కడ ఏంటంటే శ్రమల్లో మనం ఇంకా యాక్చువల్గా ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సింది యేసుప్రభు వారు నిత్య మహిమకు మనల్ని పిలుచుకున్నారు. సో ఇవన్నీ మనకి ఎలాగ తెలుస్తాయి, సో ఆత్మవరాల ద్వారా ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా యేసుప్రభు వారి యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇది మనము గత నెలల్లో మనం తెలుసుకున్నాం అనమాట. సో కొన్ని నెలల క్రితము మనం తెలుసుకున్నాం. సో అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా, సో ఇలాగ ఆత్మవరాల ద్వారా ఇక్కడ ఏంటంటే మనం యేసుప్రభు వారి యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అద్భుతాల గురించి మనం యాక్చువల్గా 7-8 వారాలు మనం ఆ కాలంలో ధ్యానించుకున్నాం పోయిన సంవత్సరము. సో
ఒకవేళ మీరు అది విననట్లయితే ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది, ప్లేలిస్ట్లో సండే సర్మన్స్ అనే ప్లేలిస్ట్లో ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు అందులో ధ్యానించవచ్చు, సో విని ధ్యానించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఆత్మవరాల ద్వారా మనకు దేవుని హృదయం అనేది మనకు బయలుపరచబడుతుంది అనమాట. సో దేవుని హృదయం తెలిస్తే ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా మనం ఆయనను విడిచిపెట్టము. సో మనకు ఖచ్చితంగా మన పిలుపు ఏంటో మనకు తెలుస్తుంది, ఆయనకు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఖచ్చితంగా మనం నిత్య మహిమ అనేది మనము అందరికీ చూపించే మనము పరలోకానికి వెళ్తాము. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రమలు అనేవి కొంచెం కాలమే, అవి ఎక్కువ కాలం అనేది ఉండదు. మనము ఇంకా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం కనుక చదువుకున్నట్లయితే, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సో ఇక్కడ ఈ వచనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యూదా వారలారా, ఇశ్రాయేల్ వారలారా అంటే ఆయన మనతోనే మాట్లాడుతున్నారు. సో ఈ కాలంలో యూదా అయినా, ఇశ్రాయేల్ అయినా, లేకుంటే మనకు యాకోబు అని ఉన్నా, లేకుంటే సంఘం అని ఉన్నా, లేకుంటే మనకు కొండ అని ఉన్నా, సియోను అని ఉన్నా, సో ఇవన్నీ మనకే సూచిస్తూ ఉంటుంది అనమాట, అంటే సంఘానికి సూచిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి ఆయన మనకు చెప్తున్నారు. సో ఓకే, శ్రమలు అనేవి వస్తాయి, మీరు అందులో నుండి బయటపడతారు అని తెలుసుకున్నాము. అండ్ అలాగే కాకుండా మీరు ఎలాగ అన్యజనులలో శాపాస్పదమై ఉంటారు అంటే అఫ్ కోర్స్ మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మనల్ని కొంతమంది దూషిస్తారు, కొంతమంది కించపరుస్తారు, మనకు శ్రమలు ఏవైనా కలిగినప్పుడు అవమానిస్తారు. సో ఇవన్నీ ఇక్కడ ఏంటి, ఆయన జస్ట్ మనల్ని నుండి శ్రమల్లో నుండి బయటకు తీసుకొచ్చి ఊరికే అలాగా ఉంచారనమాట. సో మనం ఎలాగైతే శాపాస్పదమై ఉన్నామో అలాగే మనల్ని ఆయన ఆశీర్వాదాస్పదంగా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అందరూ చూస్తారనమాట. సో మన ఆశీర్వాదాన్ని చూస్తారు, మనము అనేక మందికి అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటాము. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన శ్రమలు అనేది కొంచెం కాలమే. అయితే ఇక్కడ ఏంటి, ఆ కొంచెం కాలం శ్రమలు పడిన తర్వాత మనం బయటకు వచ్చినప్పుడు ఊరికే శ్రమల నుండి మనల్ని బయటపడవేయరు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తారు. అంటే మనం ఆశీర్వదింపబడేది అనేక మంది చూస్తారు, ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడి అనేకులకు, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటాము. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసుప్రభు వారు మనకు ఏదైనా అలో చేశారంటే అదేదో ఊరికే ఏదో అలాగా అయిపోతుందని కాదు. ప్రతి ఒక్క దానికి ఒక ప్రణాళిక అనేది ఉంది, ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంది, ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ అనేది ఉంది. సో అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆత్మవరాన్ని దేవుని యొద్ద అడగాలి. సో మనం ఆత్మవరాల్లో కనుక మనం ఆపరేట్ చేసినట్లయితే, సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్న విధంగా ప్రవచన వరం కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, లేకుంటే మనలో కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది, లేకుంటే కొంతమందికి కళలు, దర్శనాలు, అలాగే వాటి భావం తెలిపే వరం. సో యోసేపు, దానియేలు ఎలాగైతే కలిగి ఉన్నారో సో అలాంటి వరం మనలో కొంతమంది కలిగి ఉంటాము. సో ఇలాగ వరాల ద్వారా ఇక్కడ ఏంటంటే మనం దేవునితో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాం అనమాట. ఎందుకంటే సో ప్రవచనం కావచ్చు, స్వస్థత కావచ్చు, లేకుంటే దర్శనాలు కావచ్చు, ఇవేవి దేవుని ప్రమేయం లేకుండా జరగవు అనమాట. సో దేవుని ప్రమేయంతో అవి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన హృదయాన్ని మనం క్లియర్గా తెలుసుకుంటాము. అప్పుడు మనకు ఆయన క్లియర్గా చెప్తారు, సో నువ్వు నిత్య మహిమకు అర్హుడవు, సో నిత్య మహిమకు అర్హురాలవు, నేను సర్వకృపానిధియగు దేవుడను, కాబట్టి నేను కొంచెం కాలమే ఆ శ్రమను అనేది ఉంచుతాను, ఆ శ్రమ ద్వారా మిమ్మల్ని నేను స్థిరపరిచి పూర్ణులనుగా చేసి శ్రమల్లో నుండి బయటపడవేయడమే కాకుండా నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా చేస్తాను. సో ఎలాగైతే మీరు అన్యజనులలో ఇన్ని రోజులు శాపాస్పదమై ఉన్నారో ఇప్పుడు అలాగే ఆశీర్వాదాస్పదంగా ఉంటారు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని యేసుప్రభు వారు ఈరోజు మనకందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఇంకొక వచనం చూసుకున్నట్లయితే, సో కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం కనుక చదువుకున్నట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు చెప్తున్నారు. అఫ్ కోర్స్ యేసుప్రభు వారు ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. సో మనం ఏదైతే ప్రయాస పడుతున్నామో, సో మనం పడుతున్న శ్రమలు కావచ్చు, మనం పడుతున్న బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకుంటే మనం ఆయన కొరకు జరిగించే సేవ కావచ్చు, సో ఏదైనా ఆయన యందు వ్యర్థము కాదు. సో ఆయన ఖచ్చితంగా చూస్తారు, మన ప్రతి ఒక్క ఎఫర్ట్ ఆయన చూస్తారనమాట. సో మనం పడే
కష్టం కావచ్చు, లేకుంటే ఆయన కొరకు పడే ఆతృత కావచ్చు. సో ప్రతి ఒక్కటి ఆయన విషయమే మనం ఏదేదైతే జరిగిస్తున్నామో, ఆయన నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఏవేవైతే జరుగుతున్నాయో ఏవి కూడా వ్యర్థం కాదు. ప్రతి ఒక్క చిన్నదానికి కూడా ఒక అర్థం అనేది ఉంది. ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా ఆయన ఖచ్చితంగా రివార్డ్ చేస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సమయంలో శ్రమల్లో మనలో కొంతమంది శ్రమల కాలంలో ఉండవచ్చు, మనలో కొంతమంది ఇబ్బందుల కొలిమిలో ఉండవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సింది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు అన్నీ చూస్తున్నారు. ఆయన ఆలోచిస్తేనే ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయనను మీరు విడవకండి, ఎందుకంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. సో ఇక్కడ ఏంటి, మనం స్థిరులుగా కదలని వారుగా ఉండి ఆయన కార్యాభివృద్ధి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. సో ఆ విధంగా ఏంటి, ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉండడం వలన ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కటి చూస్తాము. లేదు నేను యేసుప్రభు వారిని నమ్ముకొని యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అన్ని కష్టాలు అన్ని బాధలు అన్ని మనం ఫీల్ అయ్యి ఒకవేళ కనుక విడిచిపెడితే ఏంటంటే దానికి పెద్ద అర్థం ఉండదు అనమాట. సో కష్టానికి కావచ్చు, బాధకు కావచ్చు అర్థం అనేది ఉండదు. సో ఈవెన్ కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం ఒక చోట చూస్తాం అనమాట. ఏంటంటే ఇక్కడ ఏంటి, శరీరానుసారమైన దుఃఖము అంటే యేసుప్రభు వారిని నమ్మని వారికి, సో అలాంటి వారికి దుఃఖం అనేది మరణాన్ని ఇస్తుంది అనమాట. అంటే పెద్ద రీజన్ అనేది ఏమి ఉండదు. అదే యేసుప్రభు వారిని నమ్ముకున్న వారికి దుఃఖం వచ్చినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా అది పశ్చాత్తాపం కలుగజేయడానికి, అంటే ఒక పర్పస్ అనేది ఉంది అని మనం ఒక వచనంలో చూడగలుగుతాం అనమాట. కాబట్టి మనకు ఏదైనా శ్రమలు బాధలు వస్తాయి అంటే యేసుప్రభు వారిని ఎరిగిన మనకు, ఆయనను నమ్ముకున్న మనకు ఏవైనా బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు వస్తే దానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది కొంచెం కాలమే ఉంటుంది. అండ్ ఆ శ్రమల్లో నుండి మనల్ని బయటపడవేసేటప్పుడు జస్ట్ ఊరికే శ్రమలు తీసేయడమే కాకుండా మనల్ని అంతకన్నా ఇంకా ఎక్కువగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. సో అవన్నీ గుర్తుంచుకొని మన ప్రయాసం అనేది యేసుప్రభు వారి యందు వ్యర్థం కాదనేది గుర్తుంచుకొని మనం ముందుకు సాగాలి. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవడానికి, ఇవన్నీ మనకు ఇంటాక్ట్గా ఉండడానికి ఆయన మొదట్లో మనకు చెప్పినది ఏంటంటే ఖచ్చితంగా మనకు ఏమంటారు, ఒక ఆత్మవరం అనేది ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా యేసుప్రభు వారిని ఆత్మవరాల కొరకు ప్రార్థించండి. సో ఆయన చిత్త ప్రకారంగా ఆయన మీకు దయచేస్తారు, లేకుంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. కాబట్టి ఒక వరం గురించి మీరు ప్రార్థన చేయండి. సో 1 కానీ 2 కానీ అంటే ప్రవచన వరం కావచ్చు, కళలు దర్శనాలు కావచ్చు, భాషలు మాట్లాడడం కావచ్చు, లేకుంటే మనకు ఇంకా స్వస్థత వరం కావచ్చు. సో ఇలాగ అనేకమైన వరాల గురించి మనం ప్రార్థన చేయొచ్చు. అవి ఖచ్చితంగా ఆయన మనకు దయచేస్తారు. సో ఇక్కడ ఫైనల్గా మన పట్ల యేసుప్రభు వారి యొక్క చిత్తం ఏంటంటే మనము ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. సో ఇక్కడ ఏంటంటే మన అన్ని విషయాల్లో, సో గర్భఫల విషయం కావచ్చు, పశువుల విషయంలో కావచ్చు, భూమి పంటల విషయంలో కావచ్చు, అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో, ప్రతి ఒక్క విషయంలో మనం ఖచ్చితంగా వర్ధిల్లాలి, ఖచ్చితంగా మనం సంతోషంగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి అనేదే యేసుప్రభు వారి యొక్క చిత్తము. కాబట్టి ఆయన చిత్తాన్ని, సో ఆయన అసలైన చిత్తాన్ని మనం గుర్తించి, సో ఏవైనా శ్రమలు ఉంటే, బాధలు ఉంటే అవి వెంటనే తీసివేయమని ప్రార్థన చేసి, అంటే దానికి కారణాలు కూడా మనం మొదటగా తెలుసుకొని అసలు ఇవి ఎందుకు వచ్చాయి అనేది మనం తెలుసుకొని ఇంకెప్పుడు కూడా శ్రమల్లోనికి మనం ప్రవేశించకుండా, ఇంకెప్పుడు కూడా మనం బాధల్లోనికి ప్రవేశించకుండా ఆత్మవరం ద్వారా మనం అన్నిటినీ తెలుసుకొని మనం అందరము ముందుకు సాగాలి అనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. సో ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే మనకు మొట్టమొదటగా ఆత్మవరము అనేది ఉండాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఆత్మవరం ద్వారా ఇక్కడ ఏంటంటే ఆయన కృపను మనం అర్థం చేసుకుంటాము, ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకుంటాము. సో ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకొని ఇక్కడ ఏంటి, మనం నిత్య మహిమకు వారసులము అనేది మనం తెలుసుకొని, మనం నిత్య మహిమను కలిగి ఉన్నాము అనేది మనం తెలుసుకొని, సో శ్రమలు అయితే కొంచెం కాలం ఉంటాయి, అది కొంచెం కాలమే ఉంటాయి అనేది మనం గుర్తించి మనం స్థిరపరచబడి బలపరచబడతాము. సో అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఆత్మవరాల ద్వారా మనం ఇంకా యాక్చువల్గా మనము డిసర్న్ చేయొచ్చు, అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మనల్ని శ్రమల్లో నుండి ఆయన బయటకు తీసుకురావడమే కాదు, మనం ఎలాగైతే అన్యజనులలో శాపాస్పదమై ఉన్నామో అలాగే
అలాగే ఆశీర్వదింపబడతాము. మన ప్రయాసము అనేది ప్రభువునందు వ్యర్థం కాదు. కాబట్టి మనము స్థిరులము, మనం కదలేని వారమై ఉండి ఆయన కార్యాభివృద్ధి అందు మనం స్థిరులై ఉండాలి, ఆయన కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలి అనేది మనం తెలుసుకుంటాము. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఏంటి, ఆయన ఫైనల్ చిత్తం తెలుసుకుంటాం. ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వదింపబడాలి అనేదే ఆయన చిత్తము. సో ఈ శ్రమలు కావచ్చు, ఈ బాధలు కావచ్చు, నన్ను నాశనం చేయడానికి కాదు, నాకు ఏదో ఒకటి నేర్పించడానికి, లేకుంటే నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడానికి, లేకుంటే నన్ను పరిశుద్ధపరచడానికి, నాకు ఏదైనా నేర్పించడానికి. సో ఇలాగ మనము కారణాలు అనేది తెలుసుకోగలుగుతాము. సో ఇక్కడ ఏంటి, ఆత్మవరాల ద్వారా మనం కారణాలు తెలుసుకున్నట్లయితే ఏంటంటే శ్రమల్లో మనం ఆయనను విడిచిపెట్టము, శ్రమల్లో ఆయనను మనం దూషించము, శ్రమల్లో ఆయన పైన మనం విసుక్కోము. సో ఇలాగ మనం అన్ని విషయాల్లో ఆయనకు ఘనతను అనేది మనం దయచేస్తాము, ఆయనకు ఇవ్వాల్సినటువంటి మహిమను ఆయనకు ఇస్తాం. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఆత్మవరాల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయండి, ఆయన ఖచ్చితంగా దయచేస్తారు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువారు కాబట్టి ఖచ్చితంగా మీకు అవి దయచేస్తారు. తద్వారా ఏంటంటే మీరు ముందుగానే అన్నీ తెలుసుకొని అసలు శ్రమల్లోనికి ప్రవేశించకుండా ఏవైనా శ్రమలు ఉంటే ఆ శ్రమల్లో నుండి బయటపడే విధంగా చూసుకోవచ్చు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము ఆత్మవరములు అనేది కలిగి ఉండాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఎవరెవరైతే ఆత్మవరాల కొరకే అపేక్షిస్తున్నారో, ఆశపడుతున్నారో, ఇప్పుడే వారికి ఆత్మవరాలు దయచేయండి. మీ చిత్తానుసారంగా వారి ఆశ ప్రకారంగా మీరు వారికి రకరకాలుగా ఆత్మవరాలు దయచేసి ఆ ఆత్మవరాల ద్వారా వారు వివేచించుటకు సహాయం చేయండి తండ్రి. అసలు శ్రమలు ఎందుకు వస్తాయి, ఈ శ్రమలో నేను ఎందుకు ఉన్నాను, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అనేది వారు వివేచించి ఆ విధంగా అందులో నుండి బయటపడి మరెన్నడూ కూడా ఇంకెటువంటి శ్రమలు రాకుండా, ఇంకెన్నడూ కూడా వారికి ఎటువంటి బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వేదనలు కావచ్చు, కష్టాలు కావచ్చు మరెప్పుడూ రాకుండా వారు ఆనందంగా, సంతోషంగా, శాంతిగా, సమాధానంతో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అలాగే మా ప్రయాసం అనేది మీ యందు వ్యర్థం కాదు కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మీరు మా ప్రతి ఒక్క ఎఫర్ట్ని, మా ప్రతి ఒక్క ఇబ్బందిని మీరు చూస్తున్నారు కాబట్టి మేము ఆ విధంగా మీ కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండుటకు సహాయం చేయండి. మేము అన్యజనులలో ఎలాగైతే శాపాస్పదమై ఉన్నామో ఆ విధంగానే మేము ఆశీర్వాదాస్పదంగా ఉంటాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అంటే పూర్తిగా రెస్టోరేషన్ అనేది జరుగుతుంది అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున శ్రమల్లో మేము ఎప్పుడూ విడిచిపెట్టకుండా మరెన్నడూ కూడా ఇంకా శ్రమలు రాకుండా కాపాడండి తండ్రి. కొంచెం కాలమే ఉంటుంది, ఇది పర్మనెంట్ కాదు అని మేము గుర్తించి నిత్య మహిమను మేము ఆల్రెడీ ఉన్న నిత్య మహిమను మేము అందరి కళ్ళ ఎదుట చూపించి మేము గొప్పగా మీ కృప అనేది మేము పొందుకొని మేము బలపరచబడి స్థిరులై ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన కృపావరముల ద్వారా, ఆయన ఆత్మవరముల ద్వారా మనము ప్రతి ఒక్క విషయాన్ని మనం వివేచించగలుగుతాము. మరి ముఖ్యంగా శ్రమలు అనేవి ఎందుకు వస్తాయి, బాధలు అనేవి ఎందుకు వస్తాయి అనేది మనం గుర్తించి మనం ఉండే శ్రమల్లో నుండి బయటపడి మరెన్నడూ కూడా శ్రమలు రాకుండా మనము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనంలో ఎలాగైతే ఆశీర్వాదాలు రాయబడి ఉన్నాయో ఆ విధంగా మనం అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడి మనం గొప్పగా అనేక మందికి, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా జీవించగలుగుతాము. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. మనం ఇప్పుడు ఆరంభమైంది రెస్టోరేషన్ అనే పాట ద్వారా దేవుని ఆరాధించుకొని ఈ కూడికను ముగించుకుందాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్, నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. హే మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్, కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్,
రెస్టరేషన్. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెస్టరేషన్. ఆరంభమయ్యింది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మేం శ్రమ నొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంటకారిన ప్రతి బాష్ప బిందువు తన బుడ్డిలోన దాచుంచెను. సాయంకాలమున ఏడ్పు వచ్చినాను, ఉదయం కలుగును. నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును. దుఃఖము నిట్టూర్పు ఎగురగొట్టి ప్రభువు మమ్మాదరించును. కీడు తొలగజేయును, మేలు కలుగజేయును. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెస్టరేషన్. ఆరంభమయ్యింది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపనిచ్చును. సర్వలోకమంతటా సిలువ వార్త చాటను, గొప్ప ద్వారములు ప్రభు తెరచును. అరే అపవాది క్రియలు మేము లయము పరచునట్లు అభిషేకమిచ్చును. ఆత్మరోషమిచ్చును, కొత్త ఊపునిచ్చును. మహిమ కలిగినట్లు పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును. సత్యబోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెస్టరేషన్. ఆరంభమయ్యింది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెస్టరేషన్. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టరేషన్. రెస్టరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టరేషన్. రెస్టరేషన్. హల్లెలూయా. మనము దేవుడైన యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే మన కష్టాలన్నీ పోతాయి. మనం ఇంతకుముందు కోల్పోయిన ప్రతి ఒక్కటి మనకు ఖచ్చితంగా వెయ్యంతలుగా, నూరంతలుగా, లక్షంతలుగా అలాగా వస్తూనే ఉంటుంది. సో అది అసలు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది, కానీ అది ఆగిపోవడం అంటూ ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకొని మనం కోల్పోయినవన్నీ దేవుడు మనకు రెస్టరేషన్ చేస్తున్నారు. మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. మనల్ని గ్రేటర్ హైట్స్కి తీసుకెళ్ళబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు ఆయనను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్సెస్ ఆల్.